లాస్ట్ ఇయర్ ఇద్దరం కలిసి ఒక తయారు చేశాము. రెండింటిని కూడా పంపించడం జరిగింది నేషనల్ కి. నేను ఇద్దరం కలిసి కూడా పోటీ చేశాము, అంటే నామినేషన్ చేశాము. దానికి బాబాయ్కి ఫస్ట్ రావడం, అందులో మా చౌటుప్పలకు ఈ అవార్డు రావడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మగ్గ మీద అల్లిన ప్రతి పోగులో సంప్రదాయాన్ని, ప్రతి రంగులో తెలంగాణ ఆత్మను, ప్రతి డిజైన్ లో ప్రకృతి సోయగాలను నింపిన గంజి వెంకటేష్ కు దక్కిన జాతీయ చేనేత పురస్కారం ఒక వ్యక్తి విజయమే కాదు, తెలంగాణ చేనేత వైభవానికి దేశమిచ్చిన అత్యున్నత ప్రశంస. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ మరో రికార్డు సృష్టించాడు. సాంప్రదాయ మగ్గంపై చేనేత చీరను కేవలం 2 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే చీరను అగ్గిపెట్టెలో అమర్చాడు. ఈ విశిష్ట ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పేందుకు ప్రయత్నం చేసినట్లు చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపాడు. మగ్గంపైన కేవలం 3 గంటల 30 నిమిషాల్లోనే 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేసేందుకు ఏడాది నుంచి ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు హరిప్రసాద్. సహజంగా 2 నుంచి 3 రోజులు పట్టే చీరను 3.5 గంటల్లో నేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పాడు. ఈ చీరను డాక్యుమెంట్ గా రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కి పంపిస్తున్నట్లు హరిప్రసాద్ స్పష్టం చేశాడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల చేనేత కళ ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దాదాపు సంవత్సరం పాటు కష్టపడి 210